ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మనం స్వామి రామ గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. జపాన్ సాధువు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత గుడారి బాబా, భోలే ఇద్దరూ కలిసి పుష్పలోయకి వెళ్ళారు. అది ఎంతో అద్భుతమైన ప్రదేశం. ఎవరైనా అలాంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ అనుభూతి చెందితేనే దేవతలు నిజంగానే ఉన్నారని, వారితో కలిసి మనం కూడా ఉండడం సాధ్యమే అని అనిపిస్తుంది. అక్కడ కేవలం గాలిని పీల్చి నీరు త్రాగి బ్రతికే గొప్ప సాధువులు నిండు పౌర్ణమి రోజు వచ్చినప్పుడు అక్కడ ఒక దివ్యమైన సంగీతాన్ని వినగలుగుతారట. ఆ లోయ నుంచి కిందికి దిగుతూ ఉన్నప్పుడు భోలే ఈసారి గుడారి బాబా గారి యొక్క బొంతని కప్పుకోలేదు. కాబట్టి దాంతో ఆయనకి జ్ఞాపక శక్తి పోతుంది. అలాగే మనసు, శరీరము అంతా కూడా బలహీనమైపోతుందన్నమాట. స్పృహని కోల్పోతాడు. అప్పుడు వారు చెప్తారు, గుడారి బాబా, ఇక్కడ ఈ పుష్పాల నుంచి వచ్చే సుగంధం ఏదైతే ఉందో అది మత్తు పదార్థాలు తీసుకుంటే వచ్చే మత్తులాగా ఆ మత్తుని కలగజేస్తుంది. ఆ లోయ నుంచి బయటికి వచ్చేసిన తర్వాత ఇక సుగంధం ఉండదు. కానీ మన మనసు మాత్రం విపరీతంగా అదే అనుభూతిని కోరుకుంటుంది. అంటే మాదక ద్రవ్యాలు తీసుకుంటే ఒక రకమైన మత్తు ఆవరిస్తున్నట్టుగా ఉండే ఆ ఫీలింగ్నే మళ్ళీ కోరుకుంటుందన్నమాట శరీరం. కానీ బాహ్య ప్రేరణ లేదు. కానీ వారు ఏం చెప్తారంటే, ఇలాంటి వాటి వల్ల వచ్చే ఆనందం కంటే నీలోనే అనంతమైన ఆనందం దాగి ఉంది. నీ శరీరంలో ఉన్న అనంతమైన ఆనందాన్ని పెంచుకుని నిక్షిప్తం చేసుకుంటే నీలోనే బాహ్య ప్రేరణల అవసరం లేకుండానే నీకు అలాంటి ఆనందం కలుగుతుంది అనేసి చెప్తారనమాట. అలాంటి ఆనందాన్ని ఎలా కనుక్కోవాలి? మరి ఈ ఐహిక ప్రపంచపు బాహ్య ఆకర్షణలకి లొంగకుండా ధ్యానం ద్వారా ఎలా అవేర్గా ఉండాలి అనేది భోలేకి వారు బోధిస్తారు. అప్పుడు చెప్తారనమాట, మానవ శరీరం పవిత్రమైన దేవాలయం లాంటిది. కానీ నిర్లక్ష్యంతో, చెడు అలవాట్లతో చెత్త కుప్పలా తయారు చేసుకుని అందులో ఉన్న ఆనందాన్ని, మనశ్శాంతిని కోల్పోతూ ఉన్నారు మీరంతా కూడా. ఈ భౌతిక దేహం అనేది శక్తివంతమైన ప్రాణశక్తి కిరణాలతో ఉంటుంది. కానీ అపవిత్రమైన కార్యకలాపాలతో దాన్ని బలహీనపరుస్తూ ఉన్నారు మీరు. అందుకే రకరకాల అనారోగ్యాలకి, బ్యాక్టీరియాలకి, వైరస్లకి, వాతావరణ మార్పులకి గురవుతూ ఉన్నారు అనేసి చెప్తారు. తర్వాత జీవితాన్ని ఆనందించాలంటే దృఢంగా ఉండాలి. ఆరోగ్యం ఎంతో మంచిగా ఉండాలన్నమాట. అప్పుడే దృఢమైన మనస్సు ఉంటుంది. ఫస్ట్ నీకు ఆరోగ్యం అనేది లేకపోతే ఆధ్యాత్మికంగా నీకున్న శక్తి అంతా కూడా నీ శరీరాన్ని రిపేర్ చేసుకోవటానికే సరిపోతుంది. కాబట్టి ఫస్ట్ శరీరాన్ని స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. అప్పుడే నువ్వు వేరే వాటి గురించి వెళ్ళి అక్కడ సాధించగలుగుతావనేసి చెప్తారనమాట. తర్వాత బద్ధకం అస్సలు ఉండకూడదనేసి చాలా క్లియర్గా చెప్తారు. ఈ యోగులంతా కూడా వారు ఎలాగా ఈ పరిమళాలకి వశీభూతులు ఎలా కాకుండా ఉంటారు అంటే, వారు నాభి దగ్గర అగ్నిని ప్రజ్వలింప చేయటానికి చేసే జఠరాగ్నిని, అంటే ఆ జఠరాగ్నిని ప్రేరేపించే అగ్నిసార క్రియ అనేది ఒకటి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారనమాట. భోలేకి కూడా ప్రాణాయామంలో కొత్త కొత్త పద్ధతులని, బంధాలని, భంగిమలు అన్నీ కూడా నేర్పిస్తారు వారు. మీరు బోధించిందంతా ఫలించాలంటే నేను ఎలాంటి కఠోర నియమాలు పాటించాలి అనేసి అడుగుతారు. అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, తపస్సు చేయాలి. తపస్సు అంటే నిన్ను తేజోవంతంగా ఉంచే ప్రతి సాధన తపస్సే. మన అనారోగ్యకరమైన జీవనం మనలో ఉండే జీవశక్తిని వీక్ చేసేస్తుంది. బద్ధకాన్ని, జడత్వాన్ని దహించి బూడిద చేసి శరీరాన్ని కరెక్ట్గా పోషిస్తే, పరిశుద్ధంగా ఉంచితే అప్పుడు నీకు తపస్సు చేయటానికి కావలసిన జ్వాలని నీ శరీరంలోకి అది అనుమతిస్తుంది అనేసి చెప్తారనమాట. తర్వాత నెల రోజుల పైగా గుడారి బాబాతో తిరిగిన తర్వాత ఇంకా బ్యాక్ తన గురువు అయిన బాబాజీ దగ్గరికి తుంగనాథ్కి వచ్చేస్తారు.
అక్కడికి వచ్చిన తర్వాత బాబాజీని అడుగుతారు, మీ సిద్ధులకి బలం సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుంది అని. అప్పుడు ఆయన కూడా కఠోర సాధనతోనే అనేసి చెప్తారు. మరి కఠోర సాధన అంటే ఎలాగా? ఫుడ్ తినకూడదంటారు, అగ్నికి ఎదురుగా కూర్చొని శరీరాన్ని ఎండబెట్టుకుంటే ఎలాగ చేయగలుగుతాము, ఎలాగ ఆరోగ్యంగా దృఢంగా ఉంటారు అని అడుగుతాడు. అప్పుడు స్వామి శివానంద, ఆ కఠోర దీక్షలు మన శరీరాన్ని బలపరుస్తాయి, అది కాదు ముందు కావాల్సింది. విపరీతంగా తినకూడదు, అలాగని తినకుండా ఉండకూడదు, ఏది అతి కూడదు. అలాగా నిద్ర గురించి, తిండి గురించి, మన ఆలోచనలు ఏవైనా కూడా అతిగా ఉండకూడదు అన్నట్టు అన్నీ వాటి గురించి చెప్తూ, మన సెల్ఫ్ డిసిప్లిన్తో మనకు మనం చేంజ్ అవ్వాలి అనే ఒక గోల్ అనేది మనకు లేకపోతే మనం ఏది సాధించలేము. కాబట్టి మనం ఫస్ట్ మనల్ని మనం ప్రిపేర్ చేసుకొని దానికి రెడీ అవ్వాలి. తర్వాత ఆ కఠోర నియమాలు పాటించినప్పుడు అవి మనకు ఒక కష్టంలా అనిపించవన్నమాట. దాన్ని మనము యాక్సెప్ట్ చేయగలుగుతాం, ఆనందంగా వాటిని స్వీకరించగలుగుతాం అనేసి చెప్తారు. ఇంకా బాగా డీప్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే అప్పుడు శివానంద గారు, ఓకే, గురువులందరూ కలిసి ఈయనని ప్రేరేపించారు, ఇక ఇట్ ఈస్ ద రైట్ టైం, ఈయనకి సాధనని ఇంకా నేర్పించాలి అనేసి శివానంద గారు, బాబాజీ గారు కూడా వారు నేర్చుకున్నవన్నీ కూడా తనకి నేర్పించడం మొదలు పెడతారు. ఎలా కూర్చోవాలి, ఏ రకంగా మనలో జీవశక్తి చక్కగా ప్రసరిస్తుంది, ఎక్కువసేపు కూర్చోవాలి అంటే ఏం చేయాలి, ఇలా అన్నీ చెప్తారనమాట. మనం ఎక్కువసేపు కూర్చొని సాధన చేస్తేనే ఏదైనా ఫలిస్తుంది. అంటే ఆ శరీరం నిర్మలమై, శ్వాస నిర్మలమై, మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఎక్కువసేపు ఎలా కూర్చోవాలి, మనకు తగిన బలం ఉండాలి దానికి. కాబట్టి ఫస్ట్ శరీరాన్ని పరిశుద్ధంగా దృఢంగా చేసుకుంటూ సాధనని చేస్తూ ఉన్నప్పుడు చాలా ఈజీగా మనం ఆ సాధనలోకి చక్కగా వెళ్ళగలుగుతాం అన్నమాట. అలాగే నిటారుగా కూర్చున్నప్పుడు ఊర్ధ్వముఖంగా మన జీవశక్తి వెన్నుపూస నుంచి కింద నుంచి తల దాకా పైకి ప్రసరిస్తుందన్నమాట. ఇవన్నీ ఫస్ట్ చేయాలి అంటే తీవ్రమైన కాంక్ష ఉండాలి. తర్వాత స్టార్ట్ చేసిన వెంటనే స్టార్టింగ్లోనే నాకు ఫలితం రావట్లేదే అని అనుకోకూడదు. ఫలితాన్ని ఆశించకుండా మన ప్రయత్నం మనం సిన్సియర్గా చేయాలన్నమాట. గురువు మీద, దేవుడి మీద నమ్మకం ఉంచాలి. అప్పుడు వారి కృప వల్ల మనం చక్కగా ముందుకెళ్ళగలుగుతాము. ఏదైనా తప్పు చేసినా కూడా మనల్ని వాళ్ళే కరెక్ట్ చేస్తారు అనేసి చెప్తారనమాట. ఆ తర్వాత భోలే తన జీవితంలో తను కలిసినటువంటి మరో గొప్ప యోగి అఘోరీ బాబా గురించి ఇప్పుడు మనకు చెప్పబోతున్నారు, చూద్దాం. ఆ భోలే జీవితంలో కీలకమైన పాత్ర పోషించిన మరో గొప్ప యోగి అఘోరీ బాబా. ఆయన గడ్వాల్ హిమాలయాలలోని శ్రీనగర్కి ఆవల వైపున్న ధారీదేవి గుడి వద్ద గల గుహలో నివసిస్తూ ఉండేవారు. వీరి గురించి మనకు ముందొకసారి చెప్పారు. భోలేకి చదువుకోవటానికి, తన ఖర్చులకి అవసరమైన ధనాన్ని అఘోరీ బాబా సమకూరుస్తూ ఉండేవారని ముందు చెప్పుకున్నాం. ఈ బాబా శవాలను భక్షిస్తారని, తన మలాన్నే తాను భుజిస్తారని ఒక పుకారు ఉండేది. కానీ ఇంతవరకు ఆయన అలాంటి పనులు చేస్తూ ఉండగా ఎవరూ చూడలేదు. అలాగే ఆయనకు ఎలాంటి రుగ్మతనైనా నయం చేయగలిగే శక్తి అనంతంగా ఉందని కూడా చెప్పుకునేవారు. మరికొంతమంది ఆయన ఆధ్యాత్మిక శాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైన విద్యలపై పట్టు సాధించాడని, దానివల్ల ప్రకృతి శక్తులను తనకి అనుగుణంగా ఆదేశించగలడని అనుకుంటూ ఉంటారు. అఘోరీ బాబా గురించి భోలేకు చాలా చిన్నతనంలోనే తెలుసు. ఎందుకంటే భోలేకి ఏ అవసరం వచ్చినా ఆయన ఎంత డబ్బు అడిగితే అంతా ఇచ్చేవారు. అప్పట్లో అఘోరీ బాబా ఎంతో ఔదార్యం, దయగల స్వామిగానే భోలేకి తెలుసు. కానీ ఆ ప్రాంత ప్రజల దృష్టిలో ఆయన దయ్యం, భూతాలను పూజించే శక్తివంతుడు మాత్రమే. ఈ రెండు విరుద్ధ సమాచారాల వల్ల భోలేకి ఆయన దగ్గర అభ్యసించడం ఒక ప్రశ్నార్థకం అయింది. కానీ బాబాజీ ఇంకా ఇతర యోగుల అభిప్రాయాన్ని బట్టి అఘోరీ బాబా గొప్ప జ్ఞాని అని,
ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసే యోగి అని, ఆయన కూడా బాబాజీ అంతటి అద్భుతమైన యోగి అని భోలేకి కూడా తెలుసు. తన గురువుతోటి, సాటి సోదర శిష్యులతోటి ఉన్నప్పుడు తనని దహించి వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడానికి భోలే అఘోరీ బాబాను కలిశాడు. సంగ్రహంగా చెప్పాలంటే ఇంతవరకు భోలే బాబాజీ, గుడారీ బాబా, స్వామి శివానంద ఇంకా ఇతర గురువుల నుంచి నేర్చుకున్నది యోగ సాధన మాత్రమే. కానీ ఇంతకన్నా ఎక్కువ ఏదో ఉందని భోలేకి అనిపించింది. ఒకసారి తన గురువుని శక్తికి, బలానికి మూలం ఏమిటి అని అడిగితే కఠోర సాధన అని బదులిచ్చారు. కానీ దానికి మరికొంచెం జోడిస్తూ స్వామి శివానంద శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవలసిన ఆవశ్యకత, క్రమశిక్షణ గురించి మాట్లాడారు. ఆయన చాలా బాగా చెప్పారు. కానీ అది పూర్తి సంతృప్తిని ఇవ్వటం లేదు. అన్ని సాంప్రదాయాలలోనూ సాధకులు, జ్ఞానులు కష్టపడనిదే ఫలితం ఉండదు అనే భావాన్ని ప్రబోధిస్తూ కఠోర సాధనని మార్గంగా పేర్కొంటున్నారు. అయినా స్వయంగా మనకు మనమే మన శరీరాల్ని కష్టపెట్టుకుంటూ కఠోరమైన సాధన చేయడం ఎందుకా అని భోలేకి అనిపించేది. ఇంతవరకు భోలే కలిసిన గురువులందరూ వాళ్ళు బోధించిన విషయాలపై కొన్ని పరిమితులు విధించారు. కానీ అఘోరీ బాబా అవధులు లేని దాతృత్వాన్ని ప్రదర్శించారు. భోలే చాపల్యంతో ఏదన్నా అడిగినా వెంటనే ఇచ్చేవారు. భోలే ఒకసారి, నేను మీ సమయాన్ని మీలాంటి సాధువులైన బాబాజీ, గుడారీ బాబా, మరి ఇంకొంతమంది విలువైన కాలాన్ని వృధా చేశానని ఆలస్యంగానైనా గుర్తించాను. ఇంకా అలా చెయ్యను. ఆచరణ అనేది యోగ సాధనకి ఎంతో ముఖ్యమని నాకు తెలుసు. కానీ నాకు అర్థం కానిది ఏమిటంటే యోగ సాధన దృష్టి దేని మీద ఉండాలి? అంచనాలు ఆందోళనకు దారితీస్తాయని, ఆందోళనలు యోగ సాధనకు అడ్డంకులు సృష్టిస్తాయని నాకు తెలుసు. కానీ సాధన నుండి ఏదైనా ఆశించాలి కదా, లేకపోతే సాధన అనేది లక్ష్యం లేనిదవుతుంది. నేను దేనికోసమూ ఎదురు చూడకపోతే నాలో యోగ సాధన పట్ల ప్రేరణ ఎలా కలుగుతుంది అని అన్నాడు భోలే అఘోరీ బాబాతో. మనము జాబ్ చేస్తున్నామనుకోండి, దేనికోసం? డబ్బు వస్తుందని. అంటే ఏ పని చేస్తూ ఉన్నా మనకు ఒక రిజల్ట్ ముందే తెలుస్తుంది. ఇది వస్తుంది కాబట్టి నేను ఇది చేస్తున్నాను, అది వస్తుంది కాబట్టి ఇది చేస్తాను అన్నట్టు ఆశిస్తూ ఉంటాం. ఇక్కడ భోలేకి కూడా అలానే అడుగుతూ ఉన్నాడు. దాని నుంచి ఏమొస్తుందో తెలియకుండా ఒట్టిగా సాధన చేస్తూ పోతే ఎలాగా? దేని మీద దాని మీద ఒక ఆలంబన పెడితేనే కదా మనం దాన్ని పట్టుకొని దానికోసమన్నా ముందుకు వెళ్ళగలుగుతామన్నట్టు. దానికి అఘోరీ బాబా, సాధన ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచి శక్తిని పొందడం, నీ భావోద్వేగాలను సమతూకంలో ఉంచగలిగి స్వీయ నియంత్రణ కౌశలం సాధించడమే యోగ సాధన. అలాంటి సాధన మాత్రమే అహర్నిశలు జీవన సాఫల్యాల్ని, దాని పరమార్థాన్ని తెలుసుకోవాలనే కోరిక పట్ల కలిగే నిర్లక్ష్య స్వభావాన్ని అధిగమించగలదు. ఇలాంటి సాధన నీ దేహంపైన, మనసుపైన, భావోద్వేగాలపైన ఆధిపత్యం వహించేటట్లు చేసి అంతిమంగా నీ కర్మ ప్రపంచాన్ని నిర్మించటానికైనా, నాశనం చేయటానికైనా సహాయపడుతుంది కూడా. అయితే ఏ సాధనైనా తపస్సుతో బలోపేతం కానంత వరకు ఫలించదు అని సమాధానమిచ్చారు. భోలే, మా గురుదేవులు కూడా ఇదే చెప్పారు. కానీ మా గురుభ్రాత చెప్పిన ప్రకారం, అంటే స్వామి శివానంద గారు చెప్పిన దాని ప్రకారం శరీర ఆరోగ్యాన్ని పెంపొందించి శక్తిని, దృఢత్వాన్ని కలగజేసే సాధనే తపస్సు. బద్ధకాన్ని, జడత్వాన్ని జయించి ఎట్టి పరిస్థితులలోనూ లొంగని సంకల్ప శక్తిని, ఉత్సాహాన్ని,
స్వీయ ప్రేరణని ప్రకాశింపజేసే సంకల్పశక్తే తపస్సు అని అన్నారు. అయితే నిర్దిష్టంగా తపస్సు అంటే ఏమిటి, సాధనను తపస్సుతో బలోపేతం చేయటం ఎలా అని అడిగాడు. తపస్సు అంటే బ్రహ్మచర్య ఆచరణే. బ్రహ్మచర్యం పదం పట్ల జనాల్లో చాలా గందరగోళం ఉంది. సాధారణంగా ప్రజలు పెళ్లి చేసుకోకపోవడమే బ్రహ్మచర్యం అనుకుంటారు. కానీ అది పాక్షిక సత్యం. బ్రహ్మచర్యం అంటే శ్రేష్టమైన మహత్తరమైన చైతన్యాన్ని ఆనందించడమే. ప్రాథమిక ప్రేరణలైన ఆకలి, నిద్ర, కామం, ఇంకా స్వీయ రక్షణ లాంటివి ఈ చైతన్యాన్ని దాని ఆఖరి మెట్టుకు జారవిడుస్తాయి. దాంతో అది దాని దివ్య స్వభావాన్ని ఎన్నటికీ అనుభవించదు. అయినా ఆ కాంక్ష ఇంకా మిగిలే ఉంటుంది. అది కోరికల రూపంలో అభ్యర్థిస్తూనే ఉంటుంది. దాన్ని సంతృప్తిపరచడం కోసం తమ శక్తినంతా ఖర్చు పెడుతూనే ఉంటారు. దాంతో ఒకానొక సమయంలో వారి మనసు, శరీరము బలహీనమైపోయి ఖాళీ అవుతుంది. బలహీనమైన మనస్సు, శరీరము తుఫానులా దాడి చేసే రోగం, వృద్ధాప్యం, మరణం వంటి సంభవాలను తట్టుకోలేవు. బ్రహ్మచర్యం అంటే మనస్సు, ఇంద్రియాలు కోరుకునే కోరికలను జయించి శక్తిని సంరక్షించుకుంటూ మనస్సుని, దేహాన్ని బలోపేతం చేయడం అని అర్థం. అప్పుడు మాత్రమే మనస్సు, శరీరాలతో ఉన్నత స్థాయి చైతన్యాన్ని అందుకోగలవు. అదే నీ జీవితంలో అత్యున్నతమైన దశ. తపస్సుకి మూలంగా భావించబడే బ్రహ్మచర్యాన్ని పాటించటానికి ఒక దివ్యమైన క్రమశిక్షణని నేను ఖచ్చితంగా పాటించి తీరవలసిందే. కానీ నేను ఎలాంటి క్రమశిక్షణ పాటించాలో ఎవరూ నాకు చెప్పరు. నా ఇంద్రియ లోలత్వంలో నేను ఇరుక్కోకూడదని నాకు తెలుసు. కానీ నేను ఏ విషయం గురించి, ఏ వ్యక్తి గురించి ఆలోచించకుండా నన్ను నేను గుహలో బంధించుకుని అన్ని ఆలోచనలను పారద్రోలి అతి తక్కువ ఆహారం, నీటితో ఉంటూ నిరంతరం జ్ఞానజ్యోతి గురించి ఆలోచిస్తూ ఉంటే ఇవన్నీ నా శక్తిని సంరక్షిస్తూ ఉచ్చస్థితిలో ఉన్న చైతన్యాన్ని దర్శించటానికి ఉపకరిస్తాయా అంటూ సందేహం వ్యక్తం చేశాడు భోలే. అఘోరీ బాబా తన వ్యాఖ్యానాన్ని కొనసాగిస్తూ, అవును, నిజమే, ఈ సాధన నువ్వన్నట్లు ఇంతకన్నా ఎక్కువే ఉంది అన్నాడు. ఆ రోజుకు మా సంభాషణ ముగిసింది. కొన్ని రోజుల తరువాత అఘోరీ బాబా భోలేకి డబ్బులిచ్చి కిరాణా సామానులు కొనుక్కొని రమ్మన్నారు. అలాగే వచ్చేటప్పుడు అగ్నికి అర్ఘ్యం ఇవ్వటానికి కావలసిన పూజా సామాగ్రిని కొనమన్నారు. దాంతో భోలే దగ్గరలో ఉన్న శ్రీనగర్కి వెళ్ళాడు. దారిలో ఒక పండితుడు కలిశాడు. అఘోరీ బాబా ఆధ్యాత్మికంగా గొప్పవాడైనా మనిషి మాంసం తినే క్రూర సాధువని అతడు విశ్వసిస్తున్నాడు. ఆ పండితుడు ధారీదేవి మందిరంలో ప్రొద్దున, సాయంత్రం ఆరాధన చేస్తూ ఉంటాడు. అఘోరీ బాబాను ఎప్పుడూ దూరం నుంచే చూశాడు. ఎందుకంటే అఘోరీ బాబా ఎప్పుడైనా దగ్గరికి వస్తుంటే ఆయన ధారీదేవి విగ్రహం వెనక దాక్కునేవాడు. పండితుడికి భోలే తండ్రి తెలుసు. అందుకే భోలే అఘోరీ బాబాతో ఉంటున్నాడని తెలిసినప్పటి నుండి కలత చెందుతున్నాడు. భోలేకి చెడ్డవాళ్లతో స్నేహం చెయ్యకూడదని సలహా ఇచ్చాడు. దానికి భోలే అఘోరీ బాబా బెంగాలీ బాబా స్నేహితులని, సున్నితమైన ప్రేమాస్పదమైన సాధువని బదులిచ్చాడు. అఘోరీ బాబా శుద్ధ శాకాహారి. ఆయన ఎన్నడూ ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోరు. సూర్యభగవానుణ్ణి, అగ్నిదేవుడిని పూజిస్తారు అని కూడా చెప్పాడు భోలే. పండితుడు భోలేతో కలిసి మార్కెట్ అంతా కలియ తిరిగాడు. ప్రతి సందర్భంలోనూ అఘోరీ బాబా పట్ల తమ అభిప్రాయమే సరైనదని ఒకరినొకరు ఒప్పించేందుకు ప్రయత్నించారు. ఎందుకంటే ఆ పండితుడు అఘోరీ బాబా తన అవసరాలను మంత్రశక్తి ద్వారా తీర్చుకుంటాడని, ఆహారం, ఇతర అవసరాలు గాలి నుంచే సాధిస్తాడని నమ్ముతున్నాడు. కానీ
భోలే అఘోరీ బాబా కోసం వెన్న, పంచదార, బియ్యం సాధారణ ప్రజల్లాగానే పూజ చేయటానికి అవసరమైన పూజా ద్రవ్యాలు అవి కొనడం చూసి ఆశ్చర్యపోయాడు. దాంతో భోలే పండితుడిని తనతో వచ్చి సాధువుకి సంబంధించిన అన్ని విషయాలను తన కళ్ళతోనే ప్రత్యక్షంగా చూడమని చెప్పాడు. అందుకు పండితుడు ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఈ పండితుడికి భోలే అతని తండ్రి కూడా తెలుసు. దాంతో అఘోరీ బాబా తనకి ఏ హాని చెయ్యడని నమ్మాడు. వారిద్దరూ గుహలోకి వెళ్ళగానే భోలే బాబాతో, ఆలస్యమవుతుంటే ఈ పండితుడి సాయం కోరాను. వీరే గుడిలో దేవతను పూజించేది. వీరు చాలా మంచివారు అన్నాడు. పండితుడు అఘోరీ బాబాకి సాష్టాంగపడి దండం పెడుతూ ఉంటే అఘోరీ బాబా ఒక్కసారిగా, ఏం పండితుడా, నా గుహలోకి వచ్చి నా కాళ్ళు పట్టుకుంటావు, నా వెనక నా గురించి చెడు మాట్లాడతావు, లేచి ఆ గొడ్డలి తీసుకో అన్నారు. పండితుడు భయపడుతూనే గొడ్డలి తీసుకున్నాడు. వెళ్ళి నదిలోంచి శవాన్ని బయటికి తీసి దాని తొడ నుంచి కొన్ని ముక్కలు కోసి ఇక్కడికి తీసుకురా అని రౌద్రంగా గర్జించారు. పండితుడిలో వణుకు మొదలైంది. అయినా బాబా ఆజ్ఞ ప్రకారం గొడ్డలి తీసుకున్నాడు. నది దగ్గరికి వెళ్ళు, ఒక శవాన్ని బయటికి తీ, దాని తొడ నుంచి కొన్ని ముక్కలు కోసి ఇక్కడికి తీసుకురా అని అఘోరీ బాబా హుంకరించారు. నది ఈ గుహ కిందే ఉంది. కానీ భోలే ఎప్పుడూ దాంట్లో శవాలను చూడలేదు. భోలే అఘోరీ బాబా పక్కనే గుహ ద్వారం వద్ద నుంచుని పండితుడు నది నుంచి శవాన్ని బయటికి లాగడం చూశాడు. పండితుడు భయకంపితుడైపోయి శవం మీద తుళ్ళి పడ్డాడు. అలాగే శవం నుండి కొన్ని మాంసం ముక్కలను కోసి అఘోరీ బాబా చెప్పినట్లు వాటిని కుండలో వేసి నీళ్లు పోసి మరిగించాడు. అఘోరీ బాబా ఎవరితోనైనా ఇలా ప్రవర్తించడం భోలే ఎప్పుడూ చూడలేదు. చూస్తుంటే పండితుడు దిక్కులేని వాడయ్యాడు. ఆ కంగారులో తన వేలు తెగేసుకున్నాడు. గాయం నుంచి రక్తం తీవ్రంగా కారుతోంది. ఆ రక్తమేమిటి? మళ్ళీ అరిచారు బాబా. పండితుడికి భయంతో నోట మాట రావట్లేదు. తీవ్రంగా వణికిపోతూ అఘోరీ బాబా వైపు చేయి చాస్తుండగానే అతడు మోకాళ్ళు వంగి కింద పడిపోయాడు. అఘోరీ బాబా కిందకి చూస్తూ, ఇంతకీ మనం బ్రాహ్మణుడి మాంసం తినం కదా, ఇప్పుడు తింటామా భోలే అన్నారు. సున్నితంగా పండితుడి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. గాయం పూడుకుపోయి నయమైంది. అఘోరీ బాబా ప్రేమగా, ఇంక నా గురించి తప్పుగా ఆలోచించకు. నేను మాంసం తింటానని అనుకుంటున్నావా? ఇక్కడి వాళ్లలాగే నేను అశుభ్రంగా జీవిస్తున్నానని అనుకుంటున్నావా? నేను మీలాగే శుద్ధ శాకాహారిని అన్నారాయన. దాంతో కాస్త తేరుకున్నాడు ఆ పండితుడు. కానీ అతనికి బాబా తనతో బలవంతంగా వండిస్తున్న ఈ శాకాహార వంటకం ఏమిటో అర్థం కావడం లేదు. 10 నిమిషాల తర్వాత బాబాజీ కుండలో వండిన ఆహారాన్ని వడ్డించమన్నారు. వడ్డించడానికి పండితుడు కుండలోకి చూశాడు. భోలే, పండితుడు ఇద్దరూ ఆశ్చర్యపోయేలా, దాంట్లో శవ మాంసం లేదు సరికదా, తీపి రసగుల్లాలున్నాయి. అఘోరీ బాబా నవ్వుతూ, అరే, ఈ మిఠాయిలో మాంసం లేదు అన్నాడు. వాళ్ళు సుష్టుగా రసగుల్లాలు తిన్నారు. అయినా కుండలో ఎంత రసగుల్లాలు పడతాయో అంతకంటే ఎక్కువే మిగిలి ఉన్నాయి. వాటన్నింటినీ మిగతా వాళ్లతో పంచుకోమని అఘోరీ బాబా పండితుడికి ఇచ్చేశారు. ఆయన వెళ్తుంటే బాబా, నా గురించి ఇతరులతో చెడుగా మాట్లాడకూడదని అలా చెప్పాను. అట్లా అని నా గురించి గొప్పగా మాట్లాడమని చెప్పడం లేదు. అప్పుడప్పుడు ఇక్కడికి రావచ్చు, కానీ నీతో పాటు స్నేహితులను తీసుకుని రావలసిన అవసరం లేదు అన్నారు. పండితుడు వెళ్ళిన తర్వాత భోలే, ఎందుకు ఇవన్నీ చేశారు? ఆ శవం సహజమైనదేనా? అయితే ఆ మాంసం రసగుల్లాలుగా ఎలా మారింది? మీరు ఈ విధంగా ఎందుకు జీవిస్తున్నారు? అఘోరీ బాబా సమాధానమిస్తూ, ఎందుకు దాన్ని శవం అంటావు? అది ఇప్పుడు మనిషి కాదు, కేవలం ఒక పదార్థం, ఎవ్వరికీ ఉపయోగపడని పదార్థం. దాన్ని నువ్వు మనుషులలో కలుపుతున్నావు. ఎవ్వరూ ఆ శరీరాన్ని ఉపయోగించరు, నేను ఉపయోగిస్తున్నాను. పదార్థం, శక్తి,
అంతర్గత చలన సూత్రాలను పరిశోధిస్తున్న శాస్త్రజ్ఞుణ్ణి. నేను ఒక రూపంలో ఉన్న పదార్థాన్ని మరో రూపంలోకి మారుస్తున్నాను. నా గురువు ప్రకృతి మాత. ఆమె చాలా రూపాలను ఉత్పన్నం చేస్తుంది. నేను కూడా ఆమెనే అనుసరిస్తూ నా పరిసరాలలో అనేక పదార్థ రూపాలను మారుస్తూ ఉంటాను. ఆ పండితుడి కోసం ఈసారి అలా చేశాను. అతను నా విషయంలో మారాడు, కానీ మిగతా వాళ్ళకి తన నుంచి దూరంగా ఉండమని హెచ్చరిస్తాడు. నేను ఈ గుహలో 13 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఎవ్వరూ నన్ను కలవలేదు. అదే నాకు కావలసింది. బయటికి నా రూపం భీతి గొలిపేదిగా ఉంటుంది. నేను అసహ్యంగా ఉంటానని, చేపల్ని శవాలని తింటానని అనుకుంటూ ఉంటారు. నా పని నేను ప్రశాంతంగా చేసుకోవటానికి, ఏ సమస్య రాకుండా ఉండటానికి వాళ్లపై రాళ్ళు విసురుతాను. అయితే ఎవ్వరినీ గాయపరచను. నా పని నేను ప్రశాంతంగా చేసుకుంటాను. హిమాలయ పరమ గురువులతో ఉన్నప్పుడు వాళ్లలో అఘోరీ బాబా ప్రత్యేక ఆధ్యాత్మిక మార్గం గురించి స్వామీజీ ఈ భాగంలో వివరించారు. అఘోరీ బాబా విస్తారమైన గ్రంథ పరిజ్ఞానం గల ప్రజ్ఞావంతుడైన తాంత్రికవేత్త. ఆయన అసాధారణమైన ప్రజ్ఞాపాఠవాలు గల మహిమాన్విత సాధువు. ఆయన నిరంతరం పదార్థం, శక్తి చలనాలు, వాటి గతి తర్కాల గురించి, అంతర్గత మార్పుల గురించి, అవి ఏ రకంగా మానవుడి ఆత్మ చైతన్యంతో ప్రత్యక్ష సంబంధంలో ఉంటాయి అనే విషయం గురించి ఎన్నో ప్రయోగాలు చేసే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. అఘోర మార్గానికి సంబంధించిన గ్రంథాలలో మానవ చైతన్యం నుంచి ఎలా ఈ పదార్థము, శక్తి వివిధ రూపాలలో మనగలుగుతోందో, చైతన్యం ద్వారా ఈ విశ్వమంతా ఎలా సృష్టించబడిందో, భగవంతుడి లీలలో చైతన్యం శక్తిని, పదార్థాన్ని ఎలా వేదికగా చేసుకుందో ఎరిగినవాడే నిజమైన జ్ఞాని. ఈ విషయంలో ప్రత్యక్ష అనుభవం గలవారే విఘ్నులు. అఘోరీ బాబా అన్న, ఆ గుహ అన్న స్వామీజీకి ప్రత్యేక అభిమానం ఉందని నేను చాలాసార్లు గమనించాను. అఘోరీ బాబా చనిపోయిన తర్వాత కూడా కొంతమంది శిష్యులను తీసుకుని తరచూ ఆ గుహని సందర్శిస్తూ ఉండేవారాయన. 1983లో అఘోరాల రహస్య సౌర తాంత్రిక జ్ఞానం వారి సంస్కృతి అనే ఉపన్యాసంలో గురువుతో స్వామీజీ అనుబంధం లీలామాత్రంగా కనపడింది. ఇంక దాంతో స్వామీజీ సౌరశాస్త్ర జ్ఞాన సముపార్జనలో అఘోరీ బాబా ఒక ప్రధాన కారకుడని నాకు నిర్ధారణ అయింది. వీరితో చేసిన సంభాషణల్లోనూ, జీకే కవిరాజ్ అనే గొప్ప రచయిత వ్రాసిన వ్యాసాల్లోనూ ఈ నిగూఢ శాస్త్రాలలో నిష్ణాతులైతే ఏ అస్వస్థతనైనా నయం చెయ్యగలిగే, పదార్థాన్ని శక్తిని పదార్థంగా మార్చగలిగే అసాధారణ శక్తి కలిగి ఉంటారని నాకు అర్థమైంది. నా మనసుకి స్వామీజీ ఈ విద్యలో భారతదేశంలోనే కాక విదేశాలలో కూడా నిష్ణాతులని అనిపించింది. వారు అనేక మంది రుగ్మతలను నయం చేశారని, అలాగే శివలింగం లాంటి ఎన్నో వస్తువులను గాలి నుంచి సృష్టించారని డజన్ల కొద్దీ కథల్ని నేను విన్నాను. కాన్పూర్లోని టాండన్ కుటుంబానికి సంబంధించి ఇలాంటి కథే వినిపిస్తూ ఉంటుంది. వీళ్ళు చాలా కాలంగా స్వామీజీ శిష్యులు. ఒకసారి వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉండగా కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురయ్యారు. డాక్టర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఆ పిల్లవాడు ఇక చనిపోతాడని భావించారు. ఈ విషయం స్వామీజీకి తెలిసి అక్కడికి వచ్చారు. ఒక గ్లాసుడు నీళ్లు తెప్పించుకుని ఆ గ్లాసు నీళ్ళని చేతిలో ఉంచుకుని పిల్లవాడి పక్క చుట్టూ తిరిగి ఆ నీళ్లను తాగి వెళ్ళిపోయారు. అప్పటికప్పుడు పిల్లవాడి జ్వరం తగ్గిపోయింది, పూర్తిగా కోలుకున్నాడు. తర్వాత మేము అమెరికాలో కూడా స్వామీజీ ప్రజల రోగాలను నయం చేసిన అనేక సంఘటనలను చూశాం.
ఈ కథల్లోని వాస్తవాల పట్ల నాకు ఎలాంటి అనుమానమూ లేదు. కానీ ఒక ప్రత్యేక సాధన వల్ల ఇతరుల రోగాలను నయం చేయగలగడం లేదా పదార్థాన్ని ఒక రూపం నుంచి మరో రూపంలోకి మార్చడం లాంటి అసాధారణమైన సామర్థ్యాలను గురించి నాకు తెలియదు. ఆ రోజు రాత్రి నేను హిందీలోకి అనువాదం చేసిన హిమాలయ పరమగురువులతో జీవనం అనే పుస్తకాన్ని చదివి వినిపిస్తుండగా బాగా రాత్రి అయింది. స్వామీజీ పొద్దున్నే రమ్మని నన్ను పంపించేశారు. పొద్దున్నే వారిని చూడటానికి ఉదయం 6:30 గంటలకి వెళ్ళాను. సామాన్యంగా వారు చిన్న భోజనాల గదిలో ఒక మూల పడుకునేవారు. కానీ ఆ రాత్రి వారు దాని పక్కనున్న మీటింగ్ హాల్లో తన దుప్పటి మీద కూర్చొని ఉన్నారు. ప్రొద్దెక్కినా అలా కూర్చోవడం నాకు కొత్తగా అనిపించింది. గదిలోకి వెళ్ళిన వెంటనే తూర్పు వైపు మూలగా ఉన్న రబ్బరు చెట్టును చూడగా అది కాస్త పొట్టిగా కనపడింది. అసలు ఆ మొక్క బాగా పెరిగి నీలిరంగు తగిలి వంగిపోతూ ఉండేది. దాన్ని సూర్యరశ్మి తగిలేటట్లు సీలింగ్ ఎత్తుగా ఉన్న అద్దాల గదిలోకి మార్చాలని కూడా అనుకున్నాము. కానీ ఇప్పుడు అది సీలింగ్కి కనీసం 2 అడుగులు దిగువన ఉంది. మొదట దాన్ని ఎవరన్నా చిన్న తొట్టెలో పెట్టి ఉండాలి, లేదా కొంత భాగం తొలగించి అయినా ఉండాలి అనుకున్నాను. కానీ నేను మరింత దగ్గరగా చూస్తే అదే తొట్టెలో మొక్క చివరి భాగం కూడా ఏమాత్రం చెక్కు చెదరలేదు. దాంతో స్వామీజీతో, స్వామీజీ, ఈ మొక్కకి ఏం జరిగింది, ఇలా చిన్నదిగా ఎలా మారింది అని అడిగాను. దానికి స్వామీజీ, నేనే పెద్దవాటిని చిన్నవిగా ఎలా మార్చాలో ప్రయోగాలు చేస్తున్నాను అని బదులిచ్చారు. ఎలా చేశారు మీరు అంటే, చాలా సులభం. దాంట్లో ఉన్న కొంత పదార్థాన్ని శక్తిగా మార్చి మరో చోటుకి రవాణా చేస్తున్నా. మొక్క పదార్థాన్ని శక్తిగా ఎలా మార్చారు, దాన్ని ఎక్కడకు మార్చారు? ఏం నేను ఎలా చేశానో చూడాలనుకుంటున్నావా? దాంతో తన చూపుడు వేలుని మొక్క వైపు చూపుతూ నా చేతిని మొక్కకి తన చేతికి మధ్యన పెట్టమన్నారు. అప్పుడు మొక్కకి నాకు మధ్యన సుమారు 3 అడుగుల దూరం ఉంది. కానీ అప్పుడు నమ్మశక్యం కాని విధంగా విద్యుత్ శక్తి ఆయన వేలు నుండి మొక్క వైపు ప్రయాణించింది. నేను భరించలేక నా చేయి తీసేశాను. స్వామీజీ తన శరీరం నుంచి కొంత శక్తిని మొక్కలోకి పంపిస్తున్నానని, నా దృష్టిని మొక్క మీద ఉంచమని అన్నారు. నిమిషాల్లో చిన్న దీపాలు మొక్కంతా కనిపించాయి. మొక్క కాండం మీద పెద్ద దీపం కనిపించింది. రబ్బరు మొక్క త్వరగా పెరిగేదైనా స్వామీజీ పంపుతున్న వేగానికి ఆ శక్తి పరిమాణాన్ని గ్రహించలేకపోతోంది. అందుకే ఆ శక్తి దీపాలుగా కనపడుతున్నాయని అన్నారు. తన వేలుని దింపుతూ, ఇప్పుడు మొక్క బరువు 2 పౌండ్లు పెరిగింది, నేను 2 పౌండ్లు తగ్గాను అన్నారు ఆయన. మళ్ళీ ఆయన వేలును పైకెత్తి అదే ప్రక్రియను తిప్పి చేశారు. నేను నా చేతిని రబ్బరు చెట్టుకి ఆయన వేలుకి మధ్యన పెట్టినప్పుడు బలమైన విద్యుత్ శక్తి రబ్బరు చెట్టు నుండి ఆయన వైపు ప్రయాణించటం నేను అనుభూతి చెందాను. 5 నిమిషాల్లో మొక్కపైనున్న అన్ని దీపాలు మాయమైపోయాయి. అంతటి ద్రవ్యరాశి మానవ శరీరం నిమిషాల్లోనే ఎలా దాచుకుంటుందోనని ఆశ్చర్యపోయాను. మీ ఒంట్లో దీపాలున్నాయా ఇప్పుడు అని అడిగాను. లేవు అన్నారు. అయితే ఈ శక్తినంతా ఎలా పోగు చేస్తున్నారు, ఎక్కడ దాస్తున్నారు? నేను నా కడుపులో దాచుకుంటున్నాను. ఈ శక్తిని జీర్ణం చేసుకుని నా శరీరానికంతటికి తగిన సమయంలో సరఫరా చేసే జఠరాగ్నికి ఇస్తున్నాను. అదే సమయంలో స్వామీజీ సెక్రటరీ కమల గదిలోకి వచ్చింది. స్వామీజీ ఆమెను చూసి నవ్వు ఆపుకుంటూ, హే పొడుగమ్మాయి, నిన్ను పొట్టిదాన్ని చేయమంటావా అని అడిగారు. ఆమె చిన్నగా నవ్వుతూ, సార్ ధన్యవాదాలు అంటూ ఆ ఉదయం చేయాల్సిన పనిలో నిమగ్నమయ్యింది. స్వామీజీతో జరిపిన అనేక చర్చల ద్వారా చదివిన ఆధ్యాత్మిక పుస్తకాల వల్ల అగ్ని ద్వారా సమస్తము ప్రసరిస్తాయని, వ్యాప్తి చెందుతాయని నాకు తెలుసు. అగ్నిని శరీరంలో జీర్ణం చేసుకుని దాన్ని శరీరమంతటా సరఫరా చేసే జఠరాగ్నికి ఈ అగ్నిని ఇస్తున్నాను అని స్వామీజీ అన్నారు. ప్రసన్నవదనంతో ఉన్న స్వామీజీ నుంచి
అగ్నికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇదే మంచి సమయమని స్వామీజీ, ఈ అగ్ని ఏమిటి, అది ఎక్కడి నుంచి వస్తుంది, దాని విధులు ఏమిటి, పదార్థం నుంచి శక్తిని, శక్తి నుంచి పదార్థాన్ని మార్చి ప్రసరింపజేసేది అగ్నేనా, లేక అగ్ని సహాయంతో యోగి చేస్తాడా, సాధన ద్వారా అగ్నిని మన అధీనంలో ఉంచుకుంటామా, లేక సాధన ద్వారా అగ్ని కృప సాధించి మన అధీనంలో ఉంచుకుంటామా, చివరికి ఏ ఖచ్చితమైన సాధన ద్వారా అగ్ని రహస్యాలన్నీ తెలుసుకొని నిష్ణాతులమవుతాము అని అడిగాను. స్వామీజీ, అఘోరీ బాబా ఈ శాస్త్రంలో నిష్ణాతులు. యోగ సాధనకు అగ్నే మూల సాధనమని ఆయన ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. అగ్ని ప్రమేయంతో మాత్రమే యోగి ప్రకాశవంతమైన దేహము, జ్ఞానవంతమైన మనస్సు సాధించుకోగలడు. యోగి అగ్నిని తన నాభి మధ్యలో ఉంచి ధ్యానిస్తాడు. కానీ మన సాంప్రదాయ నిపుణులు దాన్ని కటివలయం మధ్యలో ఉంచి ధ్యానిస్తారు. ఈ అగ్నిని సంవార్తాగ్ని అని అంటారు. ఈ అగ్ని పదార్థాన్ని శక్తిగా మార్చి ప్రసరింపజేస్తుంది. దీని నుంచి విడదీయలేని అగ్ని సామ్యాగ్ని. ఇది శక్తిని పదార్థంగా మార్చుతుంది. భౌతిక పరివర్తనలు, మానసిక, ఆధ్యాత్మిక, అంతర్గత, బాహ్య మొదలైన అన్ని రకాల పరివర్తనాలు పూర్తిగా విడదీయలేని ఈ రెండు అగ్నుల మీదే ఆధారపడతాయి. కొంతమంది యోగ సాధనను అనుసరిస్తే మరికొంతమంది కర్మకాండలతోనూ, బలులతోనూ, మంత్రోచ్చాటనతోనూ వీటికి సంధానకర్తలుగా వ్యవహరిస్తుంటారు అని అన్నారు. నేను ఈ శాస్త్రాన్ని నేర్చుకుని సాధన చేయవచ్చా అభ్యర్థించాను. ఎందుకు చేయకూడదు? నిజానికి ఈ విషయంగా జ్యోతిపథం ప్రకాశం అనే పేరుతో ఒక ఇంటెన్సివ్ కోర్సుని అందించాల్సి ఉంది. అది ప్రజలకెంతో సహకరిస్తుంది అన్నారాయన. ఆ రకంగా స్వామీజీ అదే పేరుతో ఆ కోర్సును ప్రారంభించారు. తర్వాత పుస్తకాలలోనూ ఉపన్యాసాలలోనూ ఇదే పేరుతో ప్రచురించబడింది. ఇక తర్వాత స్వామీజీ మరొక సాధువు గురించి చెప్పబోతూ ఉన్నారు. అది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్తే.